ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే కిట్టు, ఇదేంటో చూడరా. అక్క రాసిన లెటర్ అమ్మా. లెటరా? చదువురా. ప్రియమైన అమ్మకు, నన్ను క్షమించు. నీ మాట కాదని చనిపోతున్నాను. నా చావుకి కారణం వసు అత్తయ్యే. అమ్మమ్మ మనకిచ్చిన మాటని కాదని ఆ నందినితో మావయ్య పెళ్లి చేయాలనుకుంది. మావయ్య లేకుండా నేను బ్రతకలేనని నేను ఫోన్లో చెప్పినా వసు అత్తయ్య పట్టించుకోలేదు. కనీసం మావయ్యతో నా పెళ్లి చేస్తానని మాట వరుసకు కూడా అనలేదు. అందుకే మనస్తాపం చెంది మావయ్య ఇక నాకు దక్కడనే బాధతో చనిపోతున్నాను. వసు అత్తయ్యని ఎప్పటికీ క్షమించను. నువ్వు కూడా క్షమించొద్దమ్మా. ఇట్లు నీ శివాని. శివాని, వసు, 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 ఏ వసు, నా కూతుర్ని చంపేశావు కదా. నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలిగా నిండు నూరెళ్ళు బతకాల్సిన దాన్ని నిండా 2 పదులు నిండక ముందే నీ పొట్టన పెట్టుకున్నావు కదా. ఏమంటున్నావు దమయంతి? శివానిని నేను చంపడం ఏంటి? నువ్వే చంపావు. నా కూతుర్ని చంపిన హంతకురాలివి నువ్వు, నేరస్తురాలివి. చావబోయే ముందు నా కూతురు నీ గురించే రాసింది. దాని మరణ వాంగ్మూలాన్ని చదువుకో. అది నీకు ఏం అన్యాయం చేసింది, ఏం ద్రోహం చేసిందని దాన్ని పొట్టను పెట్టుకున్నావు. నీలాగే అది కూడా ఈ ఇంటి కోడలవ్వాలనుకుంది. ఆ చిన్న పిల్లపై అసూయపడతావా? దాని ఆయువు తీస్తావా? శివాని చనిపోవడానికి వసుగారు కారణం కాదు. వసు ఏ కారణం? నా మనవరాల్ని వసుయే చంపేసింది. దాని ఆశల్ని చంపేసింది. దాని ఆయువు తీసేసింది. హంతకురాలు తను. అత్తయ్య, మీరు కూడానా? నీకు మాట్లాడే అర్హత లేదు వసు. ఓ చిన్న ప్రాణాన్ని బలి తీసుకున్నావు. నేరస్తురాలివి నువ్వు. నేను ఈ ఇంటి మనిషి అన్నది శివాని గురించి, కానీ నువ్వు నందిని తీసుకొచ్చావు. నాకొక్క మాట కూడా చెప్పలేదు. నందినితోనే అఖిల్ పెళ్లి అని పట్టుబట్టావు. అది తన ఒక్కదాని నిర్ణయం కాదమ్మా. అఖిల్కి నందిని ఇచ్చి పెళ్లి చేయాలని మేమందరం అనుకున్నాం. కానీ నందినియే అఖిల్ భార్య కావాలని వసు ఒత్తిడి చేసింది కదరా. ఆ మాట అఖిల్తో బలవంతంగా చెప్పించింది కదా. లేదత్తయ్య, నా ఇష్టపూర్వకంగానే చెప్పాను. వదిన నా అభిప్రాయం అడిగిందంతే. ఇందులో వసు బలవంతమేమి లేదమ్మా. అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. మీరు చెప్పింది మేం పొరపాటుగా అర్థం చేసుకోబట్టే ఈ అనర్థం జరిగింది అత్తయ్య. ఇందులో వసు తప్పేం లేదు.
వసుదే. తనలా చెయ్యబట్టే నా కూతురు మనస్తాపం చెందింది. ఈ వసుని కాదని, అఖిల్ తనని పెళ్లి చేసుకోడు అని ఎంతో బాధపడి లెటర్ రాసి చనిపోయింది. శివానిపై నాకు ఎటువంటి కోపం పగ లేవు దమయంతి. తను కూడా నా చెల్లెల్లాంటిదే. తను చావాలని నేనెందుకు కోరుకుంటాను? కానీ తన కోరిక తీర్చలేకపోయావు కదా వసు. శివానీని చావు వైపుకి సాగనంపావు కదా. పెళ్లి కూతురుగా పీట లెక్కాల్సిన తనని పాడెక్కించావు కదా. నా కూతుర్ని చంపి నువ్వేం బాగుపడతావు? నాశనం అయిపోతావు. నీ మొగుడు చచ్చినా నీ అదృష్టం బాగుండి ఈ ఇంట్లో వచ్చి పడ్డావు. మా అన్నయ్య పుణ్యమాని హాయిగా బతుకుతున్నావు. నీలాగే అందరికీ ఆశ ఉంటుంది కదా. నువ్వు మాత్రమే సుఖంగా బతకాలి, అందరూ చావాలి, అంతే కదా? నీ స్వార్థం కోసం నా కూతుర్ని చంపుతావా? అనవసరంగా నిందలు వేయకు దమయంతి. వసుగారికి స్వార్థం ఉంటే ఇదిగో ఈ కుటుంబం ఇలా ఉండేది కాదు. వసు వల్ల ఈ కుటుంబం ఏం లేదభి. దమయంతి చెప్పింది నిజం. వసు స్వార్థమే శివానీని బలి తీసుకుంది. వసుగారు చేసిన తప్పేంటమ్మా? మీ మాటను వసుగారే కాదు, మేమంతా కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు. అప్పటికే నందినికి మాట ఇచ్చేశాం. నందిని చేసుకోవడానికి అఖిల్ కూడా ఒప్పుకున్నాడు. అనవసరంగా శివాని తొందరపడింది. దానికి వసుగారు కారణం ఎలా అవుతారు? నీకు 2 కూతుళ్ళున్నారన్నయ్యా. రేపు వాళ్లకు ఇలాగే జరిగితే అప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఈ హంతకురాల్ని వెనకేసుకొస్తావా? వసుగారు హంతకురాలు కాదు. తను జీవితాన్ని నిలబెడుతుందే తప్ప ఎవరి ప్రాణాలు తీయదు. ఇప్పుడు శివాని ప్రాణం తీసిందిగా. వసుని నేనెప్పటికీ క్షమించను. నా దృష్టిలో తనొక నేరస్తురాలు. గుర్తు పెట్టుకో అన్నయ్య, నా కూతురి ఉసురు ఊరికే పోదు. ఈ వసుని నాశనం చేస్తుంది. జీవితాంతం తను నరకం అనుభవించేలా చేస్తుంది. మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడరు, సర్వనాశనం అయిపోతారు. ఇదే నా శాపం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.